పైన ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు వికాస్ గౌతమ్. చూడడానికి ఎర్రగా బొర్రగా ఓ ఆఫీసర్లా ఉన్నాడు కదూ. అలా అనుకుంటే 12 మంది మహిళల్లా మనం కూడా మోసపోయినట్టే. అవును, మీరు విన్నది నిజమే. ఇతడు చదివింది 8వ తరగతి కానీ IPS ఆఫీసర్లా ఫోజులు కొడుతూ ఇప్పటికీ 12 మంది మహిళలను నమ్మించి మోసం చేశాడు. ఇక పక్కా ప్లాన్తో వెళ్లిన ఓ బాధితురాలు ఎట్టకేలకు ఇతగాడి వ్యవహారాన్ని బయటపెట్టింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అసలు ఈ యువకుడు ఎవరు, IPS ఆఫీసర్లా నమ్మించి ఏం చేశాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో మోసాలు కూడా అంతకు మించి జరుగుతున్నాయి. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడి నమ్మించి లక్షలు గుంజుతున్నారు. అచ్చం ఇలాంటి తెలివితేటలు ఉపయోగించాడు ఈ వికాస్ గౌతమ్. మధ్యప్రదేశ్కు చెందిన ఇతడు ఢిల్లీలో నివాసముంటూ ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. ఇతగాడు చదివింది 8వ తరగతి. కానీ IPS ఫోజులు కొడుతూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తాడు. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి మహిళకు రిక్వెస్ట్ పెడతాడు. వాళ్లు నిజంగానే IPS ఆఫీసర్లా కనిపించడంతో అతని రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసి అనంతరం అతడితో చాటింగ్ చేస్తారు. ఇలా దాదాపుగా డజన్ మందిని నమ్మించి మోసం చేసిన వికాస్ లక్షలు గుంజుకున్నాడు. ఇదిలా ఉంటే ఢిల్లీలో డాక్టర్గా పనిచేస్తున్న ఓ మహిళతో వికాస్ పరిచయం పెంచుకున్నాడు. చాన్నాళ్ల నుంచి ఆమెతో మాటలు కలిపాడు. ఇక ఇటీవల తనకు అర్జెంటుగా డబ్బులు కావాలంటూ ఆ మహిళ నుంచి 25,000 పంపించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళా డాక్టర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీనికి మనోడు లేవంటూ సమాధానమిచ్చాడు. అనేకసార్లు పద్ధతిగా అడిగింది. అయినా సరే డబ్బులివ్వకుండా చంపేస్తానంటూ బెదిరించాడు. చివరకు ఆ మహిళా డాక్టర్కు తెలిసింది ఏంటంటే అతడు IPS ముసుగులో ఉన్న మోసగాడని. దీంతో ఆ మహిళ అతడి మోసాలను బయటపెట్టాలని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఇతగాడి దారుణం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మారువేషంలో మహిళలను నమ్మించి మోసం చేసిన ఇతగాడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.